కథలు మన ఆలోచన విధానాన్ని మారుస్తుంటాయి. అందుకే మన పెద్దలు చెప్పే కథలను చిన్నప్పుడు ఎంతో ఆసక్తిగా వింటాం. చిన్న కథలో జీవితానికి సరిపడే సారం ఉంటుంది. అలాంటి ఒక మంచి కథ గురించి ఈరోజు తెలుసుకుందాం. మూర్ఖులతో వాదించకూడదని పెద్దలు చెప్తుంటారు. తమది తప్పని తెలిసినా కొందరు తామే కరెక్ట్ అని వాదిస్తుంటారు. అలాంటి వారితో వీలైనంత వరకు దూరంగా ఉండాలని సూచిస్తుంటారు. మూర్ఖులతో వాదనకు దూరంగా ఉండడం ఎంత అవసరమో ఒక కథ చక్కగా వివరిస్తుంది. ఇంతకీ ఏమిటా కథే? అందులో ఉన్న నీతి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక అడవిలో గాడిద కుక్క ఉంటాయి. గాడిద గడ్డిని చూసి అది నీలం రంగులో ఉందని అంటుంది. అది విన్న కుక్క, గడ్డి నీలం రంగులో ఉండటం ఏమిటి, అది పచ్చగా ఉంటుంది అన్నది. అయితే గాడిద మాత్రం ససేమేర అంటుంది, గడ్డి నీలం రంగులో ఉందని వాదిస్తుంది. దీంతో ఇద్దరూ కలిసి అడవికి రాజైన సింహం దగ్గరికి వెళ్తారు. జరిగిందంతా చెప్తారు. అదంతా విన్న సింహం కుక్క శిక్ష విధిస్తున్నట్లు తీర్పునిచ్చి గాడిదని అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. కుక్క ఒక్కసారికే షాక్ అవుతుంది. అదేమిటి రాజా, గాడిదను శిక్షించాల్సి పోయి నన్ను శిక్షిస్తున్నావు? గడ్డి నీల రంగులో ఉండదని నీకు కూడా తెలుసు కదా, ఇలాంటి తీర్పిచ్చారేమిటంటూ బాధపడుతుంది. దీనికి సింహం బదిలిస్తూ, ఆ గాడిద తెలివి తక్కువదనే విషయం నీకు వెంటనే అర్థమై ఉండాలి. అలాంటి గాడిదతో వాగ్వాదం చేయడం నీ తప్పు. దీనికోసం నా దగ్గరికి రావడం ఇంకో తప్పు. నీకు శిక్ష వేసింది గడ్డి రంగు గురించి కాదు, తెలివి తక్కువ గాడిదతో వాగ్వాదానికి దిగినందుకని చెప్తుంది. దీంతో కుక్కకు అసలు విషయం అర్థమవుతుంది. ఇందులో నీతి ఏమనగా, మన చుట్టూ కూడా ఇలాంటి గాడిద లాంటి మనుషులు ఉంటారు. కొందరు ఉంటారు, ప్రతి చిన్న విషయానికి వాదిస్తుంటారు. తమది తప్పని తెలిసినా మూర్ఖత్వంగా వాగ్వాదానికి దిగుతుంటారు. అలాంటి వారితో వీలైనంత వరకు దూరంగా ఉండాలి. లేదంటే నువ్వే కరెక్ట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అంతే తప్ప అలాంటి వారితో వాదిస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోవడం పెద్ద తప్పు.